సో హాయ్ గాయ్స్, గోల్డెన్ స్పారో బ్లాగ్స్ విద్య. సో వీడియోస్ నేను మీకు పోస్ట్ చేసి చాలా రోజులే కాదు, చాలా మంత్స్ కూడా అయిపోయిందనమాట. సో వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే చాలా పెద్ద రీజనే ఉందండి. అదేంటి అంటే నాకు మ్యారేజ్ అయిపోయిందనమాట. సో మ్యారేజ్ అంటే మీకు తెలిసిన సంగతే, చాలా షాపింగ్ ఉంటుంది, చాలా పనులు ఉంటాయి. సో బిజీగా అయిపోయింది. యాక్చువల్గా నేను మీకు నా శారీస్ షాపింగ్, నెక్స్ట్ నా యాక్సెసరీస్ షాపింగ్ అన్నీ మీకు వీడియోస్ తీసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను. లిటరల్గా చెప్పాలి అంటే నా ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి ఓన్లీ 1 మంత్ గ్యాప్ ఉందండి. సో అంతా హడావిడిగా అయిపోయింది. సో అందుకనే నేను మీకు వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను, అంటే వీడియోస్ తీయలేకపోయాను అనమాట. సో ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, ప్రశాంతంగా నేను మీకు స్టెప్ బై స్టెప్ అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తానన్నమాట. సో ఈరోజు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామండి. సో ఈరోజు వీడియో వచ్చేసి పట్టు చీరలు అనమాట. లాస్ట్ వీడియోలో నేను మీకు ఆల్రెడీ కొన్ని పట్టు చీరలు చూపించానండి. సో మ్యారేజ్ అంటే మీకు తెలిసిన విషయమే కదా. సో ఏదో ఒక ఫంక్షన్కి పట్టు చీరలు కంపల్సరీగా కొనాల్సి వస్తుంది. సో మామూలుగానే పట్టు చీరలు కొంటాం మన ఆడవాళ్ళని, అలాంటిది మ్యారేజ్ అంటే ఇంకా ఎన్ని పట్టు చీరలు కొనాలి. సో అందులో కొన్ని పట్టు చీరలు చూపించేశాను. సో ఇప్పుడు ఇంకొన్ని పట్టు చీరలు మీకు చూపిస్తాను అనమాట. సో లాస్ట్ వీడియోలో నేను మీకు కొన్ని పట్టు చీరలు చూపించాను కదా. సో ఆ పట్టు చీరలు ఈ ఫంక్షన్కే కట్టుకోవాలి అని చెప్పేసి నేను మీకు చెప్పాను. కానీ మ్యారేజ్లో అలా జరగలేదండి, అంతా అటు ఇటు అయిపోయిందనమాట. నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. సో ఇప్పుడు నేను ఇంకొన్ని పట్టు చీరలు మీకు చూపిస్తాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈ శారీ వచ్చేసి మా అత్తయ్య గారు వాళ్ళు పెట్టారండి. అంటే ప్రధానంకి పెళ్లి కూతురికి పట్టు చీర పెడతారు కదా. సో ఇది ప్రధానంకి పెట్టిన చీర అన్నమాట. సో శారీ అంతా ఇలానే వస్తుందండి. అండ్ దీని పిక్ నేను మీకు సైడ్ యాడ్ చేస్తాను, చూడండి. ఇది పళ్ళు అండి. అండ్ ఇది వచ్చేసి శారీ మీదకి బ్లౌజ్ అండి. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. సో నేను వర్క్ చేయించాను అనమాట. వర్క్ అనేది సింపుల్గానే చేయించానండి. సో ఇలా సింపుల్గా వర్క్ చేయించాను అనమాట. అంటే నాకు సింపుల్ వర్క్ ఇష్టం, సో అందుకే సింపుల్గా వర్క్ చేయించాను. సో దగ్గర నుంచి మీకు చూపిస్తున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి లైన్లో కుందన్స్ ఇచ్చాడండి. ఆ తర్వాత థ్రెడ్ వర్క్ అనమాట. హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ ఇలా సింపుల్గా వర్క్ చేయించాను, సేమ్ వర్క్ అనమాట. సో కిందన వచ్చేసి ఆల్రెడీ మనకి బ్లౌజ్తో సెల్ఫ్ డిజైన్ ఇచ్చారండి. సో ఆ డిజైన్ అలా ఉంచేసి పైన వర్క్ చేయించాను అనేవి వస్తాయన్నమాట. ఇలా చిన్న చిన్నవి చిప్స్ వస్తున్నాయి. సో ఈ శారీ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అండి. నా ఎంగేజ్మెంట్కి మా అత్తయ్య గారు వాళ్ళు ఇచ్చారనమాట. సో పళ్ళు అండి ఇది నేను చూపిస్తున్నది. ఇది కొంచెం డల్గా కనిపిస్తుంది వీడియోలో. నేను దీని తాలూకా పిక్ అనేది మీకు సైడ్ యాడ్ చేస్తాను, చూడండి. వీడియోలో ఎందుకో తెలియదు, డల్గా కనిపిస్తుంది అనమాట. శారీ అంతా ఇలానే ఉంటుందండి. సో ఇది ఈ శారీ తాలూకా బ్లౌజ్ అండి. బ్లౌజ్ అనేది సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడనమాట. సో సెల్ఫ్ డిజైన్ ఇచ్చినప్పుడు నాకు వర్క్ చేయించడం అంత ఇష్టం ఉండదండి. సో అందుకని చెప్పేసి నేను నార్మల్గా స్టిచ్చింగ్ చేయించేసాను అనమాట. సో చాలా సింపుల్గా నేను స్టిచ్చింగ్ ఈ శారీ వచ్చేసి నేను పెళ్లి కూతురుని చేసినప్పుడు కట్టుకున్నానండి. సో ఈ శారీ అంతా ఇలానే వస్తుందన్నమాట. సో ఈ శారీ పిక్ కూడా నేను మీకు సైడ్ యాడ్ చేస్తాను, చూడండి. పళ్ళు అండి, పళ్ళు అంతా ఇలానే వస్తుంది. నార్మల్గానే స్ట్రెచ్చింగ్ చేయించేసాను. ఇక్కడ ఇలాగా పెట్టేసి
ఇలా గోల్డ్ కలర్ పైపింగ్ పెట్టేసి స్టిచ్చింగ్. ఇది ఇంకో శారీ అండి. ఈ శారీ అంతా ఇలానే వస్తుంది. దీని పిక్ కూడా నేను మీకు సైడ్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. అండ్ ఇది శారీ మీద బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసారు. సో ఇది కూడా నేను సింపుల్ గా స్టిచ్చింగ్ చేయించేసాను. ఈ శారీ అంతా ఇలానే వస్తుందండి. దీని పిక్ కూడా నేను మీకు సైడ్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. పళ్ళు ఇలా ఇచ్చాడు. అండ్ దీని బ్లౌజ్ ఇది. సో ఈ బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసారు. సో నేను ఇది సింపుల్ గా స్టిచ్చింగ్ చేయించేసాను.